తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 నెలల లోపే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీఏలు ఇచ్చి సీపీఎస్ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏండ్లు గడిచినా హామీల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివిధ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపి 4 అంశాలపై నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్యోగుల విజయం. ఈ సర్కార్ 3 సార్లు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఇది అనుమానమే. 2023 జూలై నుంచి పీఆర్సీ అమల్లోకి రావాలి. కేసీఆర్ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ వేసి ఎన్నికల నేపథ్యంలో 6 నెలల ఆలస్యం జరుగుతుందని భావించి 5% మధ్యంతర భృతి ప్రకటించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇంతవరకు పీఆర్సీ అమలు చేయలేదు. పీఆర్సీ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి సెప్టెంబర్ వరకు గడువు పొడిగించింది. ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళన కారణంగా నివేదిక త్వరగా ఇవ్వాలని పీఆర్సీ కమిషన్ను సర్కార్ ఆదేశించింది. జూన్ 2 లోపు నివేదిక వస్తుందని, 6 నెలల్లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం చెబుతున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అప్పులపై చేస్తున్న ప్రచారం, పడిపోయిన రాబడి వల్ల రాష్ట్రం దివాలా దిశగా అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి పదే పదే వల్లివేస్తున్నారు. ఆయన వాక్యాలను బట్టి పీఆర్సీ నివేదిక, షిప్మెంట్ రికమెండేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధంతో అదనంగా ఆర్థిక భారం, విద్యా, వైద్యం కోసం చేసే ఖర్చులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలాంటి మెరుగైన పరిస్థితుల్లో మంచి షిప్మెంట్ కావాలని ఉద్యోగులు కోరుచున్నారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలు, వారు దాచుకున్న సొమ్ము తిరిగి చెల్లించడం లేదు. ప్రభుత్వ వైఖరితో దాదాపు 30,000 కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మానసిక ఒత్తిడి కారణంగా ఇప్పటికే 90 మంది మరణించారు. వేలాది మంది న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల తర్వాత 100 రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఉద్యోగుల బకాయిలు చెల్లించడం సర్వసాధారణం. కానీ కాంగ్రెస్ సర్కార్ తాము మాత్రమే చెల్లిస్తున్నామని చెప్పడం ప్రచార ఆర్భటమే. 14,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం 6,000 కోట్లు ఇస్తే మిగతా మొత్తం ఎప్పుడు ఇస్తుంది? రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఒకేసారి చెల్లించాలని పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేసినా పట్టించుకోవట్లేదు. ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పినా కేవలం 300 కోట్లు దాటడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వ వాదన నిజమైతే ఆ లెక్కలు తక్షణం బయటపెట్టాలి. అలాగే ఉద్యోగుల కోసం నిరంతరం పనిచేస్తున్న సంఘాల నాయకత్వంపై అపనమ్మకం ఏర్పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు 12 పీఆర్సీలు ఉద్యోగ సంఘాల విరోచిత పోరాటాల ద్వారా సాకారమైనవి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2 పీఆర్సీల్లో 73% షిప్మెంట్ ఇచ్చింది. రేవంత్ సర్కార్ కూడా అదే తరహాలో షిప్మెంట్ ఇవ్వాలని ఉద్యోగులు కోరుచున్నారు. కానీ 2.5 ఏండ్ల తర్వాత ఎంతో కొంత ఇస్తే చాలు అనే పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. ఇది విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలి.